ఈ ప్రకారంగా అహోరాత్రాలను ఉత్తరాయణ దక్షిణాయనాలలో పెంచుతూ తగ్గించుచు ఒక్కొక్క దినంలో 9,51,00,000 యోజనాల పరిమాణం కలిగిన దూరం మానసోత్తర పర్వతం పలువైపులా సూర్యరథం తిరుగుతుంటుంది. ఆ పర్వతం తూర్పున దేవధాని అనే ఇంద్రుని పట్టణం, దక్షిణంలో సంయమని అనే యముని పట్టణం, పశ్చిమంలో నిమ్లోచని అనే వరుణుని పట్టణం, ఉత్తరంలో విభావరి అనే సోముని పట్టణం ఉన్నాయి. ఈ 4 పట్టణాలలోనూ సూర్యుడు క్రమంగా ఉదయం, మధ్యాహ్నం, అస్తమయం, అర్ధరాత్రం అనే కాలభేదాలను కల్పిస్తుంటాడు. ఈ ఉదయాదులు అచ్చటి జీవుల ప్రవృత్తి నివృత్తులకు కారణాలవుతూ ఉంటాయి. సూర్యుడు ఇంద్రనగరం నుండి యమనగరానికి పయనించేటప్పుడు 15 గడియలలో 2,37,75,000 యోజనాలు అతిక్రమించి యమనగరానికి, ఇదే విధంగా అక్కడి నుంచి వరుణ సోమ నగరాలకు చంద్రాది గ్రహాలతో నక్షత్రాలతో సంచరిస్తాడు. 12 ఆకులు, 6 కమ్ములు, 3 కుండలు కలిగి ఏకచక్రంతో కూడి సంవత్సరాత్మకమైన సూర్యుని రథం ఒక ముహూర్త కాలంలో 34,800,000 యోజనాలు ప్రయాణం చేస్తుంది. సూర్యరథ చక్రానికి ఒక ఇరుసు అమర్చబడి ఉన్నది. ఆ ఇరుసుకు ఒకవైపు మేరు పర్వతము, రెండవ వైపు మానసోత్తర పర్వతము ఉన్నాయి. 2 వైపులా వాయుపాసాలతో గట్టిగా బిగింపబడి ఉన్నాయి. ఇవి భూమి 2 ధ్రువాలకు అంటి ఉన్నాయి. అటువంటి సూర్యరథానికి అమర్చబడిన కాడి 36 లక్షల యోజనాల పొడవు ఉంటుంది. ఆ కాడి సూర్యరథానికి కట్టిన గుర్రాల మెడలపై మోపబడి ఉంటుంది. ఆ సూర్యరథానికి గాయత్రి, బృహతి, ఉష్ణిక్, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి అనబడే 7 ఛందస్సులు గుర్రాలుగా ఉన్నాయి. సూర్యునికి అరుణుడు సారథి. అతడు సూర్యుని ముందు భాగంలో కూర్చుండి రథాన్ని నడుపుతూ ఉంటాడు. బొటనవ్రేలి కణుపు పరిమాణం దేహం కలిగిన వాలఖిల్యులనే ఋషిపుంగవులు 60,000 మంది జ్యోతిర్మయ స్వరూపాలు ధరించిన వారు సూర్యునికి ముందుండి వేద సూక్తాలతో స్తోత్రం చేస్తూ ఉంటారు. ఎందరో మునులు, గంధర్వులు, కింపురుషులు, నాగులు, అప్సరసలు, గరుడులు మొదలైన వారు క్రమం తప్పకుండా సూర్యుణ్ణి సేవిస్తూ ఉంటారు. 9,51,00,000 యోజనాల పరిమాణం కలిగిన భూమండలం చుట్టూ సూర్యుడు క్షణానికి 2,050 యోజనాల చొప్పున అహోరాత్రంలో సంచరిస్తూ ఉంటాడని చెప్పిన సుఖయోగేంద్రుని చూచి పరీక్షిత్తు కుతూహలంతో ఈ విధంగా ప్రశ్నించాడు. మునీంద్ర, సూర్యుడు మేరువుకు, ధ్రువునికి ప్రదక్షిణంగా తిరుగుతుంటాడని చెప్పావు కదా. బ్రహ్మస్వరూపుడైన సూర్యుడు 12 రాసులలోనూ అభిముఖుడై తిరుగుతాడని కూడా అన్నావు. ఇది ఎలా పొసగుతుంది? నా సందేహాన్ని తీర్చు. పరీక్షిత్తు కుతూహలంతో కూడిన సందేహాన్ని విన్న సుఖయోగి ఒకమారు కళ్ళు మూసుకొని శ్రీహరిని తలుచుకొని ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఓ రాజా, కుమ్మరి సారె వేగంగా తిరుగుతుంటుంది. ఆ సారె మీద చీమలు బారులు తిరుగుతూ ఉంటాయి. అయితే వాటి గమనం ఆ చక్రభ్రమణానికి భిన్నంగా ఉంటుంది. అదేవిధంగా నక్షత్రాలతో, రాసులతో నిండిన కూడిన కాలచక్రము తిరుగుతున్నది. ఆ కాలచక్రం ధ్రువ మేరువుల్ని ప్రదక్షిణం చేస్తూ తిరిగేటప్పుడు ఆ కాలచక్రం వెంట తిరిగే సూర్యాది గ్రహాలు నక్షత్రాలతోనూ రాశులలోనూ సంచరిస్తుంటాయి. అందువల్ల సూర్యాది గ్రహాలకు కాలచక్ర గమనము, స్వగమనము అనే 2 రకాల గమనాలు కలుగుతున్నాయి. అంటే తమంత తాము తిరగడమున్ను, కాలచక్ర గమనంతో పాటు తిరగడమున్ను. ఆదినారాయణుడే సూర్యుడిగా ప్రకాశిస్తున్నాడు. ఆ సూర్యభగవానుడు సమస్తలోకవాసుల యోగక్షేమాలు కోరేవాడు. అతడు ఋగ్యజుస్సామ వేదస్వరూపుడు. మానవులు నిర్వహించే కర్మలకు సిద్ధిప్రదాత. ఆ దేవుని స్వరూపాన్ని దేవర్షిగణాలు వేదాంతపరంగా భావించి సంభావిస్తుంటారు. అటువంటి సూర్యుడు తన స్వరూపాన్ని 12 విధాలుగా విభజించి వసంతం, గ్రీష్మం మొదలైన ఋతువులను ఆయా కాలాలలో కలుగుజేస్తుంటాడు. అటువంటి పరమపురుషుని మహిమను అర్థం చేసుకున్న మహాత్ములు వర్ణాశ్రమాచారాలు పాటిస్తూ వేదాలలో చెప్పబడ్డట్టు అతిశయమైన భక్తితో ఆయనను ఆరాధిస్తూ క్షేమంగా ఉంటారు. సూర్యరూపుడైన ఆదినారాయణమూర్తి జ్యోతిశ్చక్రంలో తిరుగుతూ తన తేజస్సుతో గ్రహగోళాదులను వెలిగిస్తూ 12 రాసులలో 1 సంవత్సర కాలం సంచరిస్తుంటాడు. ఆ ఆదిపురుషుని గమన విశేషాన్ని లోకులు అయనాలు, ఋతువులు, మాసాలు, పక్షాలు, తిథులు అనే పేర్లతో వ్యవహరిస్తుంటారు. రాసులలో 6వ భాగం సంచారం చేసే కాలాన్ని ఋతువని వ్యవహరిస్తారు. ఆ రాసులలో సగభాగం సంచరిస్తూ 6 రాసులలో తిరిగే కాలాన్ని అయనమంటారు. రాసులన్నిటిలోనూ పూర్తిగా తిరిగే కాలాన్ని సంవత్సరమని నిర్ణయిస్తారు. ఆ సమగ్ర రాశి సంచారంలో 3 రకాలైన గమనాలు ఉంటాయి.
మొదటిది శీఘ్రగతి, రెండవది మందగతి, మూడవది సమగతి. ఈ గతులు కారణంగా సంవత్సరంలో కలిగిన మార్పులను వరుసగా వత్సరం, పరివత్సరం, ఇడావత్సరం, అనువత్సరం, ఇద్వత్సరం అని 5 విధాలుగా చెబుతారు. ఇదే పద్ధతిలో చంద్రుడు సూర్యమండలం మీద 1,00,000 యోజనాల దూరం నుండి సంవత్సరం, పక్షాలు, రాశులు, నక్షత్రాలు, భక్తులను గ్రహిస్తూ ముందుండి వేగంగా సంచరిస్తూ ఉంటాడు. చంద్రుని వృద్ధి క్షయాల వల్ల పితృగణాలకు పూర్వపక్షం, అపరపక్షం అనేవి ఏర్పడతాయి. వీటి వల్లనే పగలు రాత్రి ఏర్పడతాయి. చంద్రుడు ఒక్కొక్క నక్షత్రంలో 30 సుముహూర్తాల కాలం సంచరిస్తాడు. 16 కళలతో మనోమయ, అన్నమయ, అమృతమయ దేహంతో ఒప్పుతుంటాడు. దేవతలకు, పితృగణానికి, మానవులకు, భూతాలకు, జంతువులకు, పక్షులకు, పాములు మొదలైన వాటికి, తీగలకు, పొదలకు ప్రాణప్రదమైన తాప స్పర్శ వల్ల సంతృప్తి కలిగిస్తూ చంద్రుడు సర్వసముడుగా ప్రకాశిస్తాడు. చంద్రునికి పైన 1,00,000 యోజనాల ఎత్తు ప్రదేశంలో నక్షత్రమండలం ఉంది. అందలి నక్షత్రాలన్నీ అభిజిత్తు అనే తారతో కూడా కలిసి మేరు శైలానికి ప్రదక్షిణం చేస్తుంటాయి. నక్షత్రమండలానికి 2,00,000 యోజనాల ఎత్తున శుక్రుడు సంచరిస్తుంటాడు. ఈతడు సూర్యునికి ముందు వెనక ఉదయిస్తూ సూర్యుని వలె సంచారం చేస్తాడు. ఈతని గమనం కొన్నిసార్లు మెల్లగా, కొన్నిసార్లు మృదువుగా, మరికొన్నిసార్లు తొందరగా సాగుతుంటుంది. ఈ శుక్రుడు ప్రజలకందరికీ అనుకూలుడై వర్షం కురిపిస్తాడు. వర్షాలకు ఆటంకం కలిగించే గ్రహాలకు శాంతి చేసినట్లయితే శుక్రుడు సంతుష్టి పొంది శుభం కలుగజేస్తాడు. శుక్రుని కంటే పైన 2,00,000 యోజనాల దూరంలో బుధుడు తిరుగుతుంటాడు. అతడు సూర్యమండలాన్ని వదిలి దూరంగా కనిపించినా ప్రజలకందరికీ కరువు, కాటకాలు, దోపిడీల భయం కలిగిస్తాడు. బుధుని కన్నా పైన 2,00,000 యోజనాల దూరంలో అంగారకుడు ఉన్నాడు. అతడు 3 పక్షాల కాలంలో ఒక్కొక్క రాశి దాటుతూ సంచారం చేస్తాడు. ఆ విధంగా అంగారకుడు 12 రాశులలోనూ రాజసంతో సంచరిస్తాడు. వక్రగతిలో గాని, వక్రగతిలో లేనప్పుడు గాని అంగారకుడు ప్రజలకు పీడలే కలిగిస్తాడు. అతనికి 2,00,000 యోజనాల దూరంలో బృహస్పతి సంచరిస్తుంటాడు. ఆ అమరగురువు ప్రతి ఒక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం చరిస్తుంటాడు. ఈ గురువు వక్రగతిలో ఉన్న బ్రాహ్మణులకు ఎప్పటికప్పుడు శుభాలే కలిగిస్తాడు. బృహస్పతి కన్నా 2,00,000 యోజనాలకు పైన శని తిరుగుతూ ఉంటాడు. ఇతడు ప్రతి రాశిలోనూ 30 మాసాలు చరిస్తాడు. ఈ 30 మాసాలలోనూ శని ప్రజలకు కష్టాలే కలిగిస్తాడు. శనికి 11,00,000 యోజనాల దూరంలో సప్తర్షి మండలం ఉంది. ఈ మండలంలోని ఋషులు బ్రాహ్మణులకు, ప్రజలకు మేలు కోరుతుంటారు. రాజా, సప్తర్షుల కన్నా 13,00,000 యోజనాల ఎత్తులో సింసుమార చక్రం ఉంది. ఇదే ఆకాశంలో అన్నిటికన్నా పైన ఉన్న చక్రం. పరీక్షన్ మహారాజా, ఆ సింసుమార చక్రంలో పరమభక్తాగ్రేసురుడైన ధ్రువుడున్నాడు. అతడు ఇంద్రుడు, వరుణుడు, కశ్యపుడు, యముడు మొదలగు దేవతలతో, ప్రజాపతులతో విష్ణుపదానికి ప్రతినిత్యం ప్రదక్షిణం చేస్తుంటాడు. అతడు కల్పం చివరిదాకా జీవిస్తాడు. ఉత్తానపాదుని కుమారుడైన ఆ ధ్రువుడు పూజ్యుడు, మహాత్ముడు. ఆయన మహిమలను బ్రహ్మ కూడా వర్ణించలేడు. నాకు తెలిసిన విశేషాలన్నీ నీకు ముందే తెలియచేశాను. ఒకసారి ఆ కథలన్నీ గుర్తుకు తెచ్చుకో. ధాన్యం నూర్చే కళ్ళంలో పశువులను కట్టడం కోసం మధ్యలో పాతిన స్తంభంలాగున ధ్రువుడు ఆ సింసుమార చక్రం నడుమ ప్రకాశిస్తూ ఉన్నాడు. అతని చుట్టూ గ్రహాలు, నక్షత్రాలు ఉన్నాయి. అవన్నీ కాల విభాగంలో నిమేషం మాత్రం కూడా యామరపాటు లేక ధ్రువుని చుట్టూ ప్రదక్షిణంగా తిరుగుతుంటాయి. ఆకాశంలో మేఘాలు, డేగలు మొదలైన పక్షులు కర్మానుసారంగా గాలికి లోబడి ఆకాశంలో ఎలా పరిభ్రమిస్తున్నాయో అలాగే జ్యోతిర్గణాలు కర్మను అవలంబించి ప్రకృతి పురుషులకు లోబడి గగనాన తిరుగుతూ ఉంటాయి. ఈ కారణం వల్లనే ఆ గ్రహాలు నేల మీద పడటం లేదు. సచ్చరిత్రుడైన ఓ రాజా, జ్యోతిర్గణాలన్నీ సింసుమార చక్రంలో ఉన్నాయని కొందరు చెప్తూ ఉంటారు. ఆ సింసుమార చక్ర స్వరూపం నీకు వివరిస్తాను, విను. నిర్మల చరిత్ర. సింసుమార చక్రం తలక్రిందుగా గుండ్రంగా అందంగా ఉంటుంది. ఆ చక్రం తోక చివర ధ్రువుడు సర్వదా ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ సింసుమార చక్రం తోక భాగంలో ప్రజాపతి, అగ్ని, ఇంద్రుడు, ధర్ముడు అనువారు ఉంటారు. తోక ముందు భాగంలో ధాత, విధాత ఉన్నారు. నడుము భాగంలో సప్తర్షులు ఉన్నారు. దక్షిణావర్తమై కుండలీభూతంగా ఉన్నదానికి ఉత్తర భాగంలో ఉత్తరాయణ నక్షత్రాలు, దక్షిణ భాగంలో దక్షిణాయన నక్షత్రాలు, వీపు మీద దేవమార్గం అనబడే తారకా సముదాయము, అక్కడే ఆకాశగంగా కూడా ఉన్నాయి. ఉత్తర భాగంలో పునర్వసు, పుష్యమి నక్షత్రాలు, దక్షిణ భాగంలో ఆర్ద్ర, ఆశ్లేషలు, కుడి పాదంలో అభిజిత్తు, ఎడమ పాదంలో ఉత్తరాషాఢ,
కుడివైపు ముక్కుపుటంలో శ్రవణం, ఎడమవైపున పూర్వాషాఢ ఉన్నాయి. కుడి ఎడమ నేత్రాల్లో ధనిష్ట, మూల ఉన్నాయి. కుడి ఎడమ చెవులలో మఘ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ నక్షత్రాలు ఉన్నాయి. ఎడమ ప్రక్క దక్షిణాయన నక్షత్రాలు, కుడిపక్క కృత్తిక, రోహిణి, మృగశిర అనే 3 నక్షత్రాలు ఉన్నాయి. ఇవి కాక ఉత్తరాయణ నక్షత్రాలు కూడా అక్కడే ఉన్నాయి. ఎడమ కుడి వైపుల మూపుల యందు శతభిషం, జ్యేష్ఠం నక్షత్రాలు ఉన్నాయి. పై దవడ ప్రదేశంలో అగస్త్యుడు, క్రింది దవడ స్థానంలో యముడు, ముఖమందు అంగారకుడు, మర్మాయవ స్థానంలో శని, పురుషాంగంగా బృహస్పతి ఉన్నారు. వక్షోభాగంలో సూర్యుడు, నాభిలో శుక్రుడు, మనసులో చంద్రుడు, స్తనాలందు అశ్వినులు, ప్రాణాపానములందు బుధుడు, కంఠభాగంలో రాహువు ఉన్నారు. అయితే కేతువు మాత్రం అన్ని అవయవాలు ఆవరించి ఉంటాడు. ఈ సింసుమార చక్రానికి రోమాలుగా ఇంకా ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి. ఇది సర్వదేవతామయమైన నారాయణుని దివ్య స్వరూపం. ఇది స్థిరమైనది, ధ్రువమైనది. రాజేంద్ర, ఈ దివ్య శరీర సందర్శనం వల్ల కలిగే ఫలితాలను చెప్తాను విను. ఈ సింసుమార చక్రం శ్రీమన్నారాయణుని దివ్య శరీరం. ఎవరు ప్రతిదినము సంధ్యాకాలంలో ఈ దివ్య శరీరాన్ని మనసులో నిలుపుకొని దీక్షతో, నియమంతో, భక్తితో స్మరిస్తారో, తత్వాన్ని గ్రహించి మౌనవ్రతం చేపట్టి చక్రదర్శనం చేస్తూ ఈ స్తోత్రాన్ని ప్రీతితో జపించి నమస్కరిస్తారో, ఎవరు ప్రశస్తము, మునీంద్ర సేవ్యము, జ్యోతిస్వరూపమైన సింసుమార చక్రానికి వందనం వందనం అంటూ మొక్కులు చెల్లిస్తారో, అటువంటి వారికి ఇహలోకంలో సకల సిద్ధులు లభిస్తాయి. పరలోకంలో ముక్తి కూడా ప్రాప్తిస్తుంది. ఓ రాజా, సూర్యమండలానికి దిగువ 10,000 యోజనాల దూరంలో రాహుమండలం ఉన్నది. ఈ రాహువు అపసవ్యంగా నడుస్తూ ఉంటాడు. రాహు రాక్షసులలో అధముడు. అయితే అతనికి బ్రహ్మదేవుని వరం ఉంది. ఆ వరం కారణంగా అతడు అమరత్వం పొంది గ్రహాలతో పాటు తానొక గ్రహమై విహరిస్తూ ఉంటాడు. రాహువు యొక్క జన్మకర్మలను గూర్చి సవిస్తరంగా చెబుతాను. ఆ రాహువు సామాన్యుడు కాదు సుమా. 10,000 యోజనాల విస్తృతి కలిగిన సూర్యమండలాన్ని, 12,000 యోజనాల విస్తృతి కలిగిన చంద్రమండలాన్ని రాహువు కప్పేస్తాడు. రాహుమండలం 13,000 యోజనాల వైశాల్యం కలిగి ఉంది. పూర్ణిమ పర్వదినంలో చంద్రుని, అమావాస్య పర్వదినంలో సూర్యుని రాహువు మాటు పరుస్తాడు. దీనినే గ్రహణం అంటారు. ఆ గ్రహణకాలంలో జనులందరూ తమ తమ జపతపోరూపాలైన ధర్మాలను చక్కగా ఆచరించుకుంటారు. అయితే దయామయుడైన శ్రీహరి సుదర్శన చక్రం సూర్యచంద్రమండలాలను రక్షించడానికి వస్తుందేమో అనే భయంతో 5-6 గడియలలోనే రాహువు వారిని వదిలిపెట్టి తొలగిపోతాడు. పరీక్షిన్ మహారాజా, ఆ రాహుగ్రహానికి కింద వైపున సిద్ధులు, చారణులు, విద్యాధరులు అను దేవయోనుల వారు 10,000 ఆమడల దూరంలో స్థిరంగా నివసిస్తూ సవిలాసంగా అక్కడ సంచరిస్తుంటారు. సిద్ధ విద్యాధరుల నివాస స్థానానికి కింద 10,000 యోజనాల దూరంలో రాక్షసులు, పిశాచాలు సేవిస్తూ ఉంటే యక్షులు, భూతప్రేతాలు తిరుగుతూ ఉంటారు. వారి కింద మేఘమండలం ఉంది. ఆ మబ్బులన్నీ గాలికి చలిస్తూ ఉంటాయి. మేఘమండలం పై భాగంలో ఉంటే దానికి కింద భాగంలో భూమండలం ఉన్నది. వారి కింద అంటే భూతప్రేత యక్ష నివాసాల కిందట అని అభిప్రాయం. ఈ భూమండలం కింద ఒకదానికొకటి కిందుగా అతలం, వితలం, సుతలం, తలాతలం, రసాతలం, మహాతలం, పాతాళం అనే లోకాలున్నాయి. ఆ లోకాలలో ఒక్కొక్క దానికి మధ్య 10,000 యోజనాల దూరం ఉంటుంది. ఇవి కిందనున్న స్వర్గం వంటివే. నిజం చెప్పాలంటే ఈ కింది స్వర్గాలు పైనున్న స్వర్గాల కంటే ఎంతో గొప్పవి. ఇక్కడ దైత్యులు, దానవులు, నాగులు మొదలైన వారు దేవజాతికి చెందిన వారు ఉంటారు. వారందరూ ఐశ్వర్యం వల్ల సంక్రమించిన ఆనందానుభవంతో, సుఖభోగాలతో తులతూగుతూ జీవిస్తారు. సర్వాంగ సుందరాలైన ఉద్యానవనాలలో, క్రీడా ప్రదేశాలలో విహరిస్తూ ఉంటారు. దైత్యులు, దానవులు, నాగులు మొదలైన దేవజాతి విశేషాలు భార్యలతో, బిడ్డలతో, చెలికాండ్రతో, చుట్టాలతో, దాసదాసీజనంతో మణులు చెక్కిన రమణీయమైన గృహాలలో సర్వదా సంతోషం అనుభవిస్తూ ఉంటారు. ఈశ్వరుని కరుణ వల్ల వారికి దైహికమైన ఎటువంటి వ్యాధులు లేవు. మాయతో నిర్మింపబడిన కొంగొత్త కేళీ గృహాలలో, విహార మండపాలలో, చిత్ర విచిత్రమైన ఉద్యానవనాలలో క్రీడా వినోదాలతో విహరిస్తుంటారు. అటువంటి పాతాళలోకంలో మయుడు సృష్టించిన మాయాపట్టణాలు ఎన్నో ఉన్నాయి. ఆ పట్టణాలలో నానావిధ రత్నాలతో నిర్మించిన ప్రాకారాలు, గోపురాలు, సౌధాలు, విశాలమైన సభా సమావేశ స్థలాలు, చైత్యాలు ఉన్నాయి.
వాటి యందు 4 బాటలు కలిసే చత్వర ప్రదేశాల యందు దైత్య దానవ నాగ దంపతులు విహరిస్తుంటారు. మాయతో వారు నిర్మించుకున్న విహార ప్రదేశాలలో చిలకలు, కోకిలలు, గోరువంకలు కిలకిలారావాలు చేస్తూ ఉంటాయి. పూల వాసనలు, చిగురుటాకుల గుత్తుల బొత్తులు, రకరకాల ఫల సమృద్ధి గల ఆ ఉద్యానవనాలలో లతాసుందరులు పెనవేసుకున్న తరు శాఖలు కన్నుల పండువ చేస్తుంటాయి. మనస్సుకు, ఇంద్రియాలకు ఆహ్లాదం కలిగించే సరస్సులు కూడా అక్కడే ఉన్నాయి. ఆ సరోవరాల్లో రకరకాలైన నీటి పక్షుల జంటలు విహరిస్తూ ఉంటాయి. అక్కడ నీరు నిర్మలంగా ఉంటుంది. చేపలు ఈదుతూ కోనేటిలో కదలికలు కలిగిస్తాయి. ఆ సరోవరాల్లో తెల్ల కలువలు, నల్ల కలువలు, ఎర్ర కలువలు, ఎర్ర తామర పూలు ఉన్నాయి. అటువంటి సరస్సులు కలిగిన ఉద్యానవనాల్లో వారు ఇళ్ళు ఏర్పరచుకుంటారు. స్వర్గ భూములను మించిన తావులలో వారు విహరిస్తూ ఉంటారు. వారికి పగలు రాత్రి అనే కాలభేదాలు ఉండవు. శేషుడు మొదలైన సర్పరాజుల పడగల మీద ఉన్న మణుల కాంతుల వల్ల వారికి చీకట్లు ఉండవు. అక్కడ ఎప్పుడూ పట్టపగలులాగే ఉంటుంది. అక్కడి వారు దివ్యమైన మూలికల రసాలను, రసాయనాలను ఆహారంగా స్వీకరించడం వల్ల దేహ వ్యాధులు కానీ మనోవ్యాధులు కానీ వారికి ఉండవు. దేహం పాలిపోదు, ముడతలు పడదు, జుట్టు నెరిసిపోదు, ముసలితనం రాదు, రోగాలు లేవు, చెమట దుర్వాసనలు ఉండవు. ఆకర్షణీయమైన ఆకారాలు కలిగి ఉంటారు. వారికి సుదర్శన చక్ర భయం తప్ప మరే మృత్యు భయము ఉండదు. అటువంటి పాతాళలోకంలో విష్ణు భగవానుని సుదర్శన చక్రం ఎప్పుడు ప్రవేశిస్తుందో అప్పుడే రాక్షస స్త్రీలకు గర్భస్రావం కలుగుతుంటుంది. అతలమనే లోకంలో మైను కుమారుడైన బలాసురుడు స్వేచ్ఛగా విహరిస్తుంటాడు. అతడు 96 విధాలైన మాయలతో వినోదిస్తుంటాడు. ఈ మాయలకు భూలోకంలో వారు కొందరు లొంగిపోయి సమ్మోహితులై చరిస్తుంటారు. బలాసురుని ఆవలింత నుండి స్వైరిణులు, కామినులు, పుంశ్చలులు అనే స్త్రీ సమూహాలు పుట్టారు. ఆ స్త్రీలు పాతాళంలో ప్రవేశించిన పురుషునికి హాటకరసం అనే సిద్ధరసఘటికను ఇచ్చి అతన్ని శృంగారరస సిద్ధుణ్ణి చేస్తారు. తమ తళుకు బెళుకుల చూపులతో, అనురాగ ప్రదర్శనలతో, చిరునవ్వులతో, సరసోల్లాపాలతో, కౌగిలింతలతో అతన్ని లోబరుచుకుంటారు. తమకు నచ్చిన రీతిలో ఆ పురుషునితో విహారం సాగిస్తారు. అప్పుడు పాతాళం ప్రవేశించిన ఆ పురుషుడు తానే సిద్ధుడని భావిస్తాడు. దర్పంతో అతని కళ్ళు నెత్తికెక్కుతాయి. తాను 10,000 ఏనుగుల బలం కలవాడినని భావించుకుని రకరకాల రతిక్రీడలతో పరమానందం అనుభవిస్తూ ఉంటాడు. వితలమనే లోకానికి హాటకేశ్వరుడనే పేరు గలవాడు పార్వతీపతి అయిన శివుడు అధిదేవత. భూతగణ సమేతుడైన శివుడు బ్రహ్మసృష్టిని వృద్ధినందించడం కోసం పార్వతీ సంభోగ పరవశుడవుతాడు. అప్పుడు వారి వీర్యం నుండి హాటకి అనే నది పుట్టింది. ఆ నదిలోని జలరూపమైన వీర్యాన్ని వాయువుతో కూడి అగ్ని ఆహారంగా తీసుకుని ఉమయగా హాటకం అనే పరిశుద్ధమైన బంగారం పుట్టింది. ఆ వితల లోకంలోని వారికందరికీ ఆ బంగారం భూషణ రూపంగా ఉపయోగపడుతున్నది. వితలం కింద సుతలం ఉంది. సుతలంలో బలిచక్రవర్తి ఉన్నాడు. అతడు పుణ్యవంతుడైన విరోచనుని కుమారుడు. శ్రీమన్నారాయణుడు ఇంద్రుడిని సంతోషపెట్టాలనుకుని అతిథి గర్భంలో వామనుడై పుట్టాడు. త్రివిక్రమ రూపం ప్రదర్శించి ముల్లోకాలను ఆక్రమించాడు. చివరకు విష్ణువు బలిచక్రవర్తికి సుతలంలో ఇంద్రత్వం అనుగ్రహించాడు. ఆ బలిచక్రవర్తి ఎన్నో పుణ్యకర్మలు చేశాడు. శ్రీహరి పాదాలను సేవించాలనే అభిలాష కలవాడు. అతడు ఎంతో ఉత్సాహంతో లక్ష్మీశుడైన శ్రీమన్నారాయణ్ణి ఆరాధిస్తూ ఉంటాడు. ఓ రాజా, వాసుదేవుడు అన్ని ప్రాణుల్లోనూ అంతర్యామిగా ఉండేవాడు. పైగా పుణ్యతీర్థంలాగా పవిత్రుడు. అటువంటి వాసుదేవుని మనసులో నిలుపుకొని బలిచక్రవర్తి భూదానం చేశాడు. ఇటువంటి భూదానానికి శ్రీమన్నారాయణుడు మెచ్చుకొని సాక్షాత్కరించాడు. ఆ సాక్షాత్కారానికి మోక్షమే ఫలం. అంతేగాని స్వర్గరాజ్యం కానీ పాతాళ రాజ్యం కానీ ఫలాలు కావు. అయితే ముక్తి అన్నది ఎవరికీ కనిపించేది కాదు. అందువల్ల శ్రీహరి బలిచక్రవర్తికి లోక ప్రదర్శనార్థం పాతాళ స్వర్గ రాజ్యాలు ఇచ్చాడు. తుమ్మినప్పుడు, పడినప్పుడు, కాలు జారినప్పుడు, తెలివి తప్పినప్పుడు శ్రీమన్నారాయణ నామస్మరణ చేసే పురుషునికి కర్మబంధాలు ఉండవు. ఆ బంధాల నుండి విముక్తి పొంది సుజ్ఞానవంతుడవుతాడు. ఆత్మజ్ఞానం అనుగ్రహించే వాసుదేవుడు
మాయామయమైన ఇహలోక భోగాలను, అశాశ్వతమైన ఐశ్వర్యాలను ఏ విధంగా ప్రసాదిస్తాడనే సందేహం వద్దు. శ్రీహరి యోచన నెపంతో బలిచక్రవర్తి సర్వసంపదలను హరించాడు. బలి కేవలం శరీర మాత్రావశిష్టుని చేశాడు. వారుణ పాశాలతో బంధించి చివరకు వదిలిపెట్టినప్పుడు బలిచక్రవర్తి ఈ విధంగా అన్నాడు: భగవంతునికి ఎటువంటి పదార్థాలపైన కాంక్ష లేదని నాకు తెలుసు. ఇంద్రుడు మొదలైన దేవతలు ఉపేంద్రుని ప్రార్థించడం వల్ల ఆ స్వామి వచ్చి నన్ను యాచించాడు. అంతేకాని అసలు శ్రీహరి కోరికలనేవే లేవు. అదే గంభీరమైన ఆయన స్వభావం. దృష్టి ఉన్నవారికి మన్వంతరాధిపత్యమెంత, త్రిలోకాధిపత్యమెంత. మా పితామహుడు ప్రహ్లాదుడు అభిమానవంతుడు. నరసింహావతారంలో ఆ స్వామి ఎంతో సంతోషంతో మా తాతను చూచి ఏది అడిగితే అది ఇస్తానని అన్నాడు. అప్పుడు మహానుభావుడైన ప్రహ్లాదుడు ఈశ్వరాజ్ఞలోని అంతరార్థాన్ని తెలుసుకున్నాడు. అందువలన ఎవరి వల్ల భయం లేని తన తండ్రి రాజ్యం కావాలని కోరలేదు. పరమేశ్వరుని దాస్యాన్నే కోరాడు. అప్పుడు నీ తండ్రి కంటే నీకంటే విశేషంగా ఏ పురుషుడు భగవదనుగ్రహం పొందగలుగుతాడు అంటూ ఆ పుండరీకాక్షుడు పలికిన పలుకుల సారాన్ని తరువాతి భాగంలో విస్తరించి చెబుతాను. సకల జగద్గురుడైన శ్రీమన్నారాయణుడు తన వారి పట్ల దయ కలిగిన వాడే శంఖం, చక్రం మొదలైన ఆయుధాలతో గదను ధరించి ఆ బలిచక్రవర్తి గృహద్వారంలో ఇప్పటికీ కూడా కాపలా కాస్తున్నాడు. అటువంటి బలిచక్రవర్తి ఉండే సుతల లోకాన్ని జయించాలనే వాంఛగొన్న రావణుడు అనుజ్ఞ లేకుండా సుతల లోకంలోకి ప్రవేశించినప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు తన కాలి బొటన వేలితో లంకేశ్వరుణ్ణి 10 కోట్ల యోజనాల దూరంలో పడేటట్లు చిమ్మివేశాడు. ఆ సుతలానికి క్రింది భాగంలో తలాతలం ఉంది. ఆ తలాతలానికి మయుడు ప్రభువు. రాక్షసుల పట్టణాల నిర్మించిన మహాశిల్పిగా ప్రసిద్ధుడైన మయుడు తలాతలాన్ని పాలిస్తుంటాడు. అక్కడ ఆ దుర్మార్గుణ్ణి పట్టుకుని యమభటులు చెరకుగడ విరచినట్టు నడిమికి 2గా విరిచి హింసిస్తూ ఉంటే వాడు అరుస్తూ ఆక్రోశిస్తూ మూర్ఛపోతూ మొరపెడుతూ ఉంటాడు. నరేంద్ర, విధి నియమించిన విధంగా తమ బతుకు తాము గడుపుతున్న జంతువులను హింసించేవాణ్ణి అంధకూపమనే నరకంలో పడతోస్తారు. అక్కడ తాము చేసిన ద్రోహం కారణంగా ఆ నరకకూపంలో దొరలుతూ ఏ జీవులనైతే తాను బాధించాడో క్రూరాలైన ఆ పక్షులు, మృగాలు, పశువులు, పాములు, దోమలు, నల్లులు, ఈగలు వాణ్ణి పీక్కు తింటాయి. కటిక చీకటిలో నిదురకు నోచుకోక తిండికి మొగం వాచి కుత్సిత శరీరంలోని జీవునిలాగా సగం చచ్చిపడి ఉంటాడు. తాను కూడబెట్టిన సంపదలో ఎవ్వడైతే తన బంధుగణంతో కూడి తగిన రీతిలో ఆరగించకుండా తాను కూడా కాకి తినే విధంగా తినేవాడో వెంటనే తాను కూడబెట్టిన సంపదలో ఏ కొంచెం కూడా తన వారికి పెట్టకుండా తానొక్కడే భక్షించిన వాణ్ణి క్రిమిభోజనమనే నరకంలో తోస్తారు. అక్కడ వాడు పురుగై సుమారు 1,00,000 యోజనాల విస్తీర్ణం కలిగిన పురుగుల గుంటలో కూరుకుపోయి పురుగులను ఆహారంగా తింటూ ఉంటాడు. ఈ భూలోకంలో ఎవడైతే తనకు ఎటువంటి కష్టమూ లేకపోయినా దొంగతనంగా బ్రాహ్మణాదుల బంగారాన్ని, రత్నాలు మొదలైన విలువగల వస్తువులను అపహరిస్తాడో అటువంటి వాణ్ణి అగ్నితప్త నరకంలో పడవేస్తారు. మండుతున్న ఇనుప గుండ్లను అతని శరీరంపై విసిరివేస్తారు. ఎర్రగా కాలిన ఇనుప చువ్వలు గుచ్చుతారు. మోహంతో, కామంతో కళ్ళు కనపడక వావివరసలు లేకుండా ప్రవర్తించిన స్త్రీ పురుషులను యమలోకంలో తీవ్రమైన కొరడాలతో కొట్టి గనగన కాలుతున్న ఉక్కు బొమ్మల్ని కౌగలించుకునేటట్టు చేస్తారు. జంతువులతో సంగమం చేసిన వాణ్ణి పట్టుకుని వజ్రాల మేకులు గల బూరుగు చెట్లకు కట్టి చితక కొడతారు. ఓ రాజేంద్ర, ఎవడైతే పాషండ దర్శనం పట్ల ఆసక్తి పెంచుకొని ధర్మ మార్గాన్ని పరిత్యజిస్తాడో అటువంటి వాడు నరకలోకంలో వైతరణీ నదిలో పొరలుతూ ఉంటాడు. ఆ వైతరణీ నదిలోని మొసళ్ళు పాషండమతం పట్ల మోజు పెంచుకున్న వాణ్ణి పీక్కు తింటాయి. అటువంటి పాషండులు ప్రాణాలు పోతుంటే తాము చేసిన తప్పుల్ని తలుచుకుంటూ మలమూత్రాలు, చీము, నెత్తురు, వెంట్రుకలు, గోళ్ళు, ఎముకలు, కొవ్వు, మాంసం, మూలుగు కలిసిన ప్రవాహంలో మునిగి తేలుతూ పడి కొట్టుకుంటూ ఉంటారు. ఎవడైతే బ్రాహ్మణుడయి ఉండి కూడా శుచిత్వం, సదాచారం వదిలిపెట్టి సిగ్గుబిడియం లేకుండా శూద్ర స్త్రీలతో పశువు వలె ప్రవర్తిస్తాడో అటువంటి వాడు నరకంలో మలమూత్రాలు, లాలాజలం, కఫంతో కూడిన ప్రవాహంలో తోయబడి అసహ్యకరమైన ఆ వస్తువులనే భుజిస్తూ కాలం గడుపుతూ ఉంటాడు.
ఎవడైతే వేటకుక్కల్ని పెంచి ఎప్పుడు పడితే అప్పుడు వేటకు పోతూ మాంసం కోసం అడవిలోని మృగాలను వధిస్తాడో అటువంటి నీచుణ్ణి యమలోకంలో పదునైన ఆయుధాలతో నలిగిపోయేటట్లు పొడుస్తారు. ఎవడైతే డాబుదర్పం కోసం పశువుల్ని చంపి ఆడంబరంగా యాగాలు నిర్వహిస్తాడో అటువంటి వాణ్ణి యమకింకరులు పులికేకలు వేస్తూ రంపాలతో పరపర కోస్తూ ఉంటారు. ఎవడైతే కామంతో కళ్ళు మూసుకుపోయి తన భార్య చేత రేతఃపానం చేయిస్తాడో ఆ పాపాత్ముని రేతస్సుతో నిండిన మడుగులో త్రోసి ఆ రేతస్సునే వాని చేత తాగిస్తారు. రాజభటులైన దొంగలైన గ్రామాలపై పడి ఇళ్లకు నిప్పు అంటించే వారిని, మందుమాకులు పెట్టి ఇతరుల్ని చంపేవారిని, వజ్రాల కోరలున్న 720 కుక్కలు ప్రతిదినము చుట్టుముట్టి పీక్కు తింటాయి. లంచం పుచ్చుకుని దొంగ సాక్ష్యం చెప్పి ఎదుటివారిని మోసగించిన పాపాత్ముని అవీచి అనే నరకంలో పడవేస్తారు. అక్కడ వానిని పట్టుకుని బంధించి 100 యోజనాల ఎత్తైన కొండ శిఖరం నుండి తలక్రిందులుగా క్రిందకి విసిరివేస్తారు. అప్పుడు వాడు పెడబొబ్బలు పెడుతూ అలలులేని కొలనువలే నున్నగానున్న చెట్రాతి మీద పడిపోతాడు. అట్లా పడి శరీరం ముక్కలు ముక్కలై మరలా అవి కలుసుకుంటూ ఉంటే చావు రాక బ్రతుకలేక ఆకులపాటుతో అవస్థపడుతుంటాడు. సోమయాజి పెండ్లాన్ని కామించి అనుభవించిన వాణ్ణి, సోమపానం అంటూ దొంగచాటుగా మద్యపానం చేసే వైశ్యులను క్షత్రియులను పట్టుకుని సంభ్రమంతో వాళ్ల రొమ్ము త్రొక్కి ముఖం దిమ్మ తిరిగేటట్లు ముత్తి అగ్నిలో ఎర్రగా కాల్చిన ఉక్కు ద్రవాన్ని నోట్లో పోస్తారు. ఇంకా తక్కువ కులం వాడు నియమనిష్టలతో తపస్సు, దానాలు, విద్యార్జనం చేస్తూ పెద్దలను అవమానిస్తే అటువంటి వాణ్ణి క్షారకర్దమం అనే నరకంలో తలకిందులుగా వ్రేలాడదీసి బాధిస్తారు. స్త్రీలైనా పురుషులైనా తమ ప్రాణాలు కాపాడుకొనడానికి పశువులను మనుష్యులను బలి ఇస్తే వాళ్లను నిరయం అనే నరకంలో వేసి యమకింకరులు చురకత్తులతో పొడిచి ఆ రక్తాన్ని త్రాగుతారు. గ్రామాలలోని అడవులలోని జంతువుల కడుపులలో శూలాలను గ్రుచ్చి హింసిస్తూ ఆనందించిన వాళ్లను శూలప్రోతం అనే నరకంలో పడవేసి కడుపులలో శూలాలను గుచ్చుతారు. వాళ్ళు ఆకలి దప్పులచే బాధపడుతూ ఉంటే రాబందులు, గ్రద్దలు పదునైన ఉక్కు ముక్కులతో వాళ్ళ దేహాలను పొడుచుకు తింటాయి. అంతేకాక ధూర్త స్వభావంతో జంతువులను హింసించిన పాపాత్ములను దందశూకం అనే నరకంలో పడవేస్తారు. అక్కడ 5, 7 తలలు కలిగిన సర్పాలు వాళ్లను కరుస్తూ ఉంటాయి. రాజా తమ పెరళ్లలో కానీ ఇండ్లలో కానీ తిరిగే పశువులను, పక్షులను, లేళ్లను హింసించే పాపాత్ములను విషాగ్నిజ్వాలలలో త్రోస్తారు. తమ ఇంటికి వచ్చిన అతిథిని కోపంతో చూచిన వాణ్ణి వజ్రాల కోరలు కలిగిన రాబందులు, గ్రద్దలు పొడుచుకొని తింటాయి. ధనవంతుడై ధర్మకార్యాలు, దానాలు చేయకుండా ఉన్న మానవుణ్ణి పట్టుకుని యమలోకంలోని సూచీముఖం అనే నరకంలోకి త్రోసి నిధికి కాపలా ఉన్న దయ్యమా అంటూ యమకింకరులు తాళ్లతో కట్టి కోపంతో బాధిస్తారు. రాజా ఇటువంటి నరకాలు యమలోకంలో వేల సంఖ్యలో ఉన్నాయి. ఆ నరకాలలో యమదూతలు అధర్మపరులను ఎల్లప్పుడూ బాధిస్తూ ఉంటారు. పుణ్యచరిత్రుడవైన ఓ రాజా, ధర్మపరులైన మానవులు స్వర్గంలో సుఖాలను అనుభవిస్తారు. వారు చేసుకున్న పుణ్యపాపాల శేషఫలం వల్ల తిరిగి భూలోకంలో పుడుతూ ఉంటారు. రాజా, మోక్ష మార్గాన్ని ముందే వినిపించాను. ఇప్పుడు నీకు తెలియచేసిన బ్రహ్మాండంలో 14 లోకాలు ఉన్నాయని పురాణాలు చెప్తున్నవి. అటువంటి బ్రహ్మాండం శ్రీమన్నారాయణుని స్థూల శరీరం. అందువల్ల ఆ బ్రహ్మాండాన్ని ఎవరు వర్ణిస్తారో, ఎవరు వింటారో వారు సకల శుభాలను పొందుతారు. ఈశ్వరుని స్థూల శరీరం తెలిసిన వారికి శ్రద్ధాభక్తుల వల్ల భగవంతుని సూక్ష్మ శరీరం తెలుస్తుంది. భూగోళంలోని 7 ద్వీపాలు, 9 వర్షాలు, నదులు, పర్వతాలు, ఆకాశం, సముద్రాలు, పాతాళం, దిక్కులు, నరకం, నక్షత్ర సముదాయం మొదలైన సకల జీవరాశులతో కూడి అద్భుతంగా ఉన్న శ్రీమన్నారాయణుని స్థూల శరీర స్వరూపాన్ని నీకు వినిపించాను. బ్రహ్మ మొదలైన దేవతలు మునుల చేత స్తుతింపబడేవి. పుణ్యగంగా తీర్థమునకు నెలవైన పాదపద్మములు కలవాడా, స్వచ్ఛమైన నవరత్నాలతో ప్రకాశించే కాలి అందెలు కలవాడా, కౌస్తుభమణి భూషణంగా కలవాడా, గొప్పనైన తులసీదళాల కస్తూరి సుగంధాలు గుబాళించే దివ్య దేహం కలవాడా, లక్ష్మీదేవికి నిలయమైన శరీరం కలవాడా, భూభారాన్ని వహించేవాడా, సూర్యచంద్రులే కన్నులుగా కలవాడా, కృష్ణ
లక్ష్మీదేవిని హృదయంలో నిలుపుకున్నవాడా, పాపాలను హరించేవాడా, సర్వలోకాలను పవిత్రం చేసేవాడా, అలౌకిక గుణాలకు ఆశ్రయమైనవాడా, మిక్కిలి ప్రసిద్ధి పొందినవాడా, దేవతల చేత పూజింపబడే పాదపద్మాలు కలవాడా, కంసుని సంహరించినవాడా, శత్రు బృందాలను దండించినవాడా, భక్తుల పాలిటి పెన్నిధి అయినవాడా, దానశీల, సూర్యమండలం మధ్య ఉండేవాడా, తత్వస్వరూప, గద, కత్తి, ధనుస్సు, శంఖం, సుదర్శన చక్రం అనే పంచాయుధాలు కలవాడా, చంద్ర సూర్యులు కన్నులుగా కలవాడా, భూమండలాన్ని ఉద్ధరించినవాడా, ఆర్తులను పోషించేవాడా, మదించిన రాక్షసులను అణచినవాడా, ఇది సకల సుఖవులకు ఆనందాన్ని కలిగించేవాడు, బొప్పనామాత్యుని పుత్రుడు అయిన గంగనార్యుని చేత రచింపబడ్డ శ్రీమద్భాగవత పురాణంలో భరతుని కుమారుడైన సుమతికి రాజ్య పట్టాభిషేకం, పాషండ దర్శనం, సుమతి పుత్రుల జననంతో వంశవిస్తారము, గయుని చరిత్ర, గయుడు చేసిన సంస్థుతి, భూమి మీద ద్వీపాలు, వర్షాలు, నదులు, పర్వతాలు, ఆకాశం, సముద్రాలు, పాతాళం, దిక్కులు, నరకాలు, నక్షత్రాలు మొదలైన వాటి స్థితిగతులు అనే కథలున్న పంచమ స్కంధం యొక్క ద్వితీయాశ్వాసం సుసంపూర్ణం.